అది రామాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు తన భార్య సీత మరియు కూతురు రూపతో కలిసి నివసించేవాడు. రూప చదువుకోడానికి పట్నానికి వెళ్ళింది. రామయ్య మరియు సీత గ్రామంలోనే ఉండి తమ చిన్న పొలంలో వ్యవసాయం చేసి జీవనం సాగిస్తూ కొంత డబ్బు సేకరించి పట్నంలో ఉన్న తమ కూతురికి పంపేవారు. ఇలా అంతా సంతోషంగానే సాగుతోంది. కానీ ఒకరోజు సీత అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరవలసొచ్చింది. రామయ్య, మీ భార్య సీత గుండెకు చిన్న రంధ్రం పడింది. మీరు ఆమెను కాపాడాలనుకుంటే ఆమెకు ఆపరేషన్ చేయించాలి. డాక్టర్ గారు, ఎలా అయినా మీరే నా భార్య ప్రాణాలను కాపాడండి. నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే మీరు డబ్బులు ఏర్పాటు చేసుకోండి. ఆమె ఆపరేషన్కు 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. సరేనయ్యా, డాక్టర్ గారికి అవునని చెప్పాను. కానీ ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా దగ్గర ఉందల్లా 1 ఎకరం పొలం మాత్రమే. రామయ్య నిరాశగా గ్రామం వైపు వెళ్తున్నాడు. అప్పుడు అతనికి చంద్రయ్య కలుస్తాడు. అరే ఏటో రామయ్య, ఎందుకు నిరాశగా ఉన్నావు? ఏమైంది? రామయ్య చంద్రయ్యకు ఏడుస్తూ విషయం మొత్తం చెప్తాడు. అప్పుడు చంద్రయ్య, రామయ్య, నువ్వు ఒక పని చేయి. జమీందార్ దగ్గర నుండి డబ్బు అప్పుగా తీసుకో. అతను చాలా మంచి మనిషి. చూడు, నేను కూడా ఇప్పుడు అతని దగ్గర నుండి అప్పు తీసుకొని వస్తున్నాను. నేను కూడా పట్టణంలో ఉన్న నా కొడుక్కి డబ్బులు పంపించాలి కదా. కానీ నేను అతని గురించి చెడు తప్ప మంచి విననే లేదు. ఎంతో దురాస్పరుడని, అన్యాయంగా పేదల దగ్గర నుండి భూములు లాక్కుంటాడని అందరూ అనుకుంటూ ఉంటారు. అలా ప్రజలు మాట్లాడుతూనే ఉంటారు. చూడు, నేను అతని దగ్గర పనిచేస్తాను. నాకు అతడు ఎలా ఉంటాడో నాకు తెలుసు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అతను చాలా దయగలవాడు. ఎల్లప్పుడూ నాకు సహాయం చేస్తాడు. ఇక నువ్వేం ఆలోచించుకో. ఎందుకంటే నీకు ఆయన తప్ప ఈ ఊళ్ళో ఇంకెవరు సహాయం చేసేవాడు లేరు. సరే, నేను జమీందార్ దగ్గరికే వెళ్తాను. అరే రామయ్య, నువ్వా? రా. ఏంట్రా ఇలా వచ్చావు? నాతో ఏమన్నా పనా? రామయ్య అతనికి పూర్తి విషయం చెప్తాడు. సరే, డబ్బులు తీసుకెళ్ళు. కాని నీ పొలాన్ని నా దగ్గర తాకట్టు పెట్టాలి. అయ్యా, కాని నా దగ్గర ఆ ఒక్క ఆస్తి మాత్రమే ఉంది. అరే రామయ్య, నేను దానితో పారిపోతానా ఏంటి? డబ్బులు తిరిగిచ్చి భూమిపత్రాలు తీసుకెళ్ళు. ఏం చేయాలి? వేరెవరూ నాకు డబ్బు ఇవ్వరు. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం. రామయ్య నిరుత్సాహంతో జమీందార్ దగ్గర తన పొలం తాకట్టు పెడతాడు. వచ్చిన డబ్బుల్తో తన భార్యకు చికిత్స చేయిస్తాడు. అటు జమీందారు అసలు మరియు వడ్డీని పెంచి రామయ్య పొలాన్ని లాక్కుంటాడు. ఇప్పుడు రామయ్య దగ్గర తన విరిగిన గుడిస్ తప్ప ఏమీ మిగల్లేదు. ఒకరోజు అతని కూతురు రూప పట్నం నుండి చదువు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగొచ్చేస్తుంది. రామయ్య పరిస్థితి తెలుసుకుని చాలా బాధపడుతుంది. అదేంటి నాన్నా, ఇంత జరిగినా నాకొక్క విషయం కూడా చెప్పలేదు? రూపా, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోలేదమ్మా. కాని నాన్నా, మీరా దురాస్ జమీందార్ దగ్గరకు ఎందుకు వెళ్లారు? అతను ఎంత మోసగాడో మీకు తెలీదా? ఇంత ఆస్తి అతను ఊరికే సంపాదించలేదు నాన్నా. మన వంటి పేదల రక్తం పీల్చి ఈ భవనాలు నిర్మించాడు. నాకు తెలుసమ్మా, కాని వేరే మార్గం లేదు. మీ అమ్మ చివరి శ్వాసలు లెక్కిస్తోంది. ఆ సమయంలో నాకు ఏది సరైనది అనిపించిందో అదే చేశాను. సరే, ఇప్పుడా జమీందారికి నేను గుణపాఠం నేర్పిస్తాను. నాన్నా, అతను కౌలుకి భూమి ఇస్తాడా లేదా? ఇస్తాడమ్మా. ఎందుకు? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నానా, రేపు మనిద్దరం కలిసి అతని దగ్గరికి వెళ్లి కొంత భూమి కౌలుకి తీసుకుందాం. దానిపై వ్యవసాయం చేద్దాం. ఆ వ్యవసాయం ఎలా చేస్తానంటే ఆ దెబ్బకు జమీందారికి బుద్ధొస్తుందిలే. కాని రూపా, నువ్వేం చేయబోతున్నావు? రూపా ఏమీ చెప్పదు. మరియు మరుసటి రోజు ఇద్దరూ కలిసి జమీందార్ దగ్గరికి వెళ్తారు. రామయ్య, ఈమె నీ కూతురు రూప కదా? అవును జమీందార్ గారు. చాలా పెద్దదైపోయింది. నువ్వు చదవడానికి పట్నం వెళ్ళావు కదా? అయితే నీ చదువు పూర్తయిందా? పూర్తయింది జమీందార్ గారు. ఇప్పుడు చెప్పు రామయ్య, ఏంటిలా వచ్చారు? దొరగారు, మాకొంత భూమి కౌలుకు కావాలి. వ్యవసాయం చెయ్యాలి. ఓ అలాగా? ఎందుకివ్వను? ఖచ్చితంగా ఇస్తాను. కాని మీకు ఒక్క షరతుతో మీకు పొలాన్నిస్తాను. ఏంటా షరతు? మీరు ఏ పంట పండించినా దానిలో సగం భాగం నాది. సరే జమీందార్ గారు. ఆగండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరు ఏ పంట పండించినా దాని పైభాగం నాది మరియు దిగువ భాగం మీది. చెప్పండి, అంగీకరిస్తారా?
రూప జమీందారు యొక్క చాతుర్యాన్ని అర్థం చేసుకుని ఇలా అనుకుంటుంది. చూస్తుండయ్యా, నిన్ను ఎలా మట్టి కరిపిస్తానో. నిన్ను నువ్వు చాలా తెలివైనవాడవని అనుకుంటున్నావు కదా, తర్వాత నీ తెలివికే ఏడుస్తావులే. ఇక రూప తన తల్లి తండ్రితో కలిసి వ్యవసాయం ప్రారంభిస్తుంది. పొలంలో ఉల్లిపాయ పంట పండిస్తుంది. ఆ సంవత్సరం పంట బాగా పండింది. రూప ఆ ఉల్లిపాయల్ని భూమి నుండి తీస్తుంది. ఉల్లిపాయ పైభాగం మరియు దిగువ భాగం వేరు చేస్తుంది. జమీందార్ని పిలుస్తుంది. రండి జమీందార్ గారు. అరే ఇదేంటి, నువ్వు ఉల్లిపాయ పంట పండించావా? అవును జమీందార్ గారు, దీనిలో అంతలా బాధపడే విషయం ఏముంది? మీరు నాకు పొలాలిచ్చారు. ఇప్పుడు నేను దానిపై ఏ పంట పండించినా దాంతో మీకేం సమస్య లేదు కదా. చూడండి, మీ షరతు ప్రకారం మీరు పంట పైభాగం కోరారు. ఇదిగో అది, మీరే తీసుకెళ్ళండి. ఈ అమ్మాయి చాలా తెలివైనది. నా తెలివిని నాకే తిప్పుకొట్టింది. మార్కెట్లో రూపకి ఉల్లిపాయలకు మంచి ధర లభించింది. వారికి మంచి లాభం వచ్చింది. నాన్నా, లాభం బాగా వచ్చింది. కాని మనం మన పొలాన్ని తిరిగి దక్కించుకోవాలంటే మనకి మరిన్ని డబ్బులు కావాలి నాన్నా. నువ్వేమంటున్నావమ్మా? ఇదంతా వదిలేయ్. నువ్వు నీ చదువు గురించి ఆలోచించు. నువ్వు న్యాయవాదిగా చదువుకున్నావు, ఇప్పుడేమో వ్యవసాయం చేస్తున్నావు. ఈ పని కోసమా నేనెంత చదివించింది? నాన్నా, ఏ పనైనా చిన్నది లేదా పెద్దది కాదు. మీకు మీ భూమి తిరిగి తెచ్చిన తర్వాతనే నేను న్యాయవాదిగా దృష్టి పెడతాను. మీరు నన్ను నమ్మండి నాన్నా. సరే రూపా. నాన్నా, అయితే నాతో రండి. జమీందార్ దగ్గరికి వెళ్దాం. రూప మరియు రామయ్య మరోసారి జమీందార్ దగ్గరికి పొలాన్ని కౌలుకు తీసుకోవడానికి వెళ్తారు. చూడు రూపా, కిందటిసారి నాకు చాలా నష్టం వచ్చింది. అందువల్ల ఈసారి నా షరతేంటంటే పంట దిగు భాగం నాది, పై భాగం మీది. సరే జమీందార్ గారు. ఈసారి రూప ఆవాల పంట వేస్తుంది. తన శ్రమతో మరోసారి పంటను బాగా పండిస్తుంది. జమీందారు సంతోషంగా కోత సమయంలో వస్తాడు. ఆవాల పంట చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు ఈసారి ఉల్లిపాయ పంట వేయలేదా? లేదు జమీందార్ గారు. అదేంటంటే ఉల్లిపాయలను అమ్మడానికి మార్కెట్కు వెళ్ళాలి. అదే ఆవాల కోసమైతే కొనుగోలుదారులు ఇక్కడికే వస్తారు. దాంతో నా ప్రయాణ ఖర్చు ఆదా అయింది. చాలా మంచిది. జమీందార్ గారు, మీ షరతు ప్రకారం ఇదిగో పంట దిగువ భాగం మీది, మరి పైభాగం నాది. మీరు మీ భాగం తీసుకెళ్లొచ్చు. జమీందారు కోపంతో ఉడికిపోతున్నాడు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అతనికి తగిన ప్రత్యర్థి దొరికింది. అటు రూప ఆవాలమ్మి చాలా డబ్బు సంపాదించింది. ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరోజు జమీందారు స్వయంగా రూప ఇంటికొస్తాడు. ఏంటమ్మా రూపా, ఈసారి నువ్వు పొలం కౌలుకు తీసుకోవడానికి రాలేదేంటి? ఇక మాకు అవసరం లేదులేండి జమీందార్ గారు. సరే రూపా, ఇప్పుడు నాకోసం ఈ ఒక్కసారి ఒక పంట వేస్తావా? 2 సార్లు నీకోసం నేను సహాయం చేశాను. ఈసారి నువ్వు నా మాట వినమ్మా. సరే జమీందార్ గారు. రూపా, ఇంకొక విషయం. గత 2 సార్లు నాకు చాలా నష్టం జరిగింది. అందువల్ల ఈసారి కొత్త షరతు. ఈసారి ఏ పంట పండించినా దాని పైభాగం దిగుభాగం నాది, మధ్యభాగం మాత్రమే నీది. ఈ జమీందారు చాలా తెలివిగానే ఆలోచిస్తున్నాడు. ఈసారి అతనికి ఎటువంటి బుద్ధి చెప్తానంటే దెబ్బకతని 7 తరాలు కూడా నా పేరు గుర్తుంచుకుంటాయి. చెప్పుమ్మా, ఎందుకు మౌనంగా ఉన్నావు? నాకు సహాయం చేస్తావా? సరే జమీందార్ గారు. జమీందారు సింహమైతే రూప శివంగి. అతనికి బుద్ధి యొక్క శక్తి తెలీదు. దానిలో రూప నిపుణురాలు. ఎప్పట్లాగే ఈసారి కూడా రూప చాలా శ్రమ మరియు అంకితభావంతో వ్యవసాయం చేస్తుంది. ఈసారి చెరకు పంట పండిస్తుంది. రామయ్య తన కూతురి తెలివిని చూసి చాలా సంతోషిస్తాడు. రూపా, నువ్వు నా తలను గర్వంతో పైకెత్తుకునేలా చేశావమ్మా. ఈ పంట నమ్మితే మన పొలంతో పాటు మరో భూమి తీసుకుందాం. జమీందారిది చూసి ఏమవుతాడని భయం కలుగుతుందిరా. అటు జమీందారు నా చేతికి చిక్కిందని చాలా సంతోషపడతాడు. కాని అతను కోత సమయంలో పొలానికి వచ్చినప్పుడు చెరకు పంటను చూసి అతని కాళ్ల కింద నేల జారిపోతుంది. జమీందార్ గారు, జాగ్రత్త! నీళ్లు తెమ్మంటారా? వద్దు. పర్వాలేదు, నీళ్లు తీసుకోకండి.
కానీ అంతకంటే ముందు మీ షరతు ప్రకారం ఇది తీసుకోండి. మీ పై భాగం మరియు దిగువ భాగం. ఇక ఈ మధ్య భాగం అంటే చెరకు నాది. జమీందారుకు ఓటమి ఒప్పుకోవాల్సొచ్చింది. నేను అంగీకరిస్తున్నాను రూపా. బుద్ధి కంటే గొప్పది ఏమీ లేదని నువ్వు నాకు నా నిజమైన స్థాయిని చూపించావు. నేను ఎంత దురాస్పరిణో నాకు తెలియజేశావు. నన్ను క్షమించమ్మా. నేనిక నుండి ఏ పేదవారిని మోసం చేయను. వారికి స్వయంగా సహాయం చేస్తాను. నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటానమ్మా. కథ నుండి నేర్చుకోవలసింది: బుద్ధి మరియు తెలివితేటలు బలం కంటే గొప్పవి. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డానికి మరియు న్యాయం కోసం పోరాడ్డానికి మనకు బుద్ధి ఆయుధంగా పనిచేస్తుంది.